ఇవాళ చర్చలో మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ గారు మనతో పాటు జరుగుతున్నారు. శ్రీధర్ గారు నమస్తే. శ్రీధర్ గారు, మనం చూస్తూ ఉన్నాం రైతులు చనిపోతుంటే విజయోత్సవాలు నిర్వహిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, 2 ఏళ్ల పాలనలోనే ఏకంగా 700 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక కౌలు రైతు ఏకంగా సెల్ఫీ వీడియో తీసుకొని ప్రభుత్వం సాయం చేయకపోవడంతో, పంట నష్టం జరగడంతో, పూర్తిగా కనీసం పరిహారం అందించకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అంశంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం పైన ఇంత కనీస మానవత్వం కూడా ఈ ప్రభుత్వానికి లేదని కూడా విమర్శించిన సందర్భం కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? తెలంగాణ సమాజం కేసీఆర్ గారి హయాంలో, ప్రత్యేకించి రైతు సమాజం, వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. అది సమాజము, భారతదేశం అంతా గుర్తించింది, విదేశాలు గుర్తించాయి. ఇక్కడి వ్యవసాయ పథకాలను అధ్యయనం చేయడానికి చాలా విదేశీ నిపుణులు కూడా వచ్చారు. కేసీఆర్ గారు కొత్త కొత్త పథకాలు గతంలో ఎప్పుడు లేవు. ఏం చేయాలో అన్ని రకాలుగా అన్ని పథకాలు చేశారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఒకటి ఎప్పుడు ఆయన స్పష్టంగానే చెప్పాడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం ఏదో రాజకీయ ప్రకటన అయితే సరే, ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయి. కానీ కేసీఆర్ గారు ఒక మానవీయ దృక్పథంతో ఒక పంట పండించే రైతు, ఆయన కుటుంబం చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి వద్దని చెప్పేసి ఏ పథకాలు, కార్యక్రమాలు అయితే ప్రారంభించారో వాటన్నిటికీ ప్రభుత్వం గడ్డి కొట్టింది. దాని పర్యవసానంగా ఇందాక మీరు చెప్పినట్టుగా కేవలం 2 ఏళ్ళు ఇంకా కాలేదు, 700 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు కేవలం వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో చేసుకున్నారు. ఈ సెల్ఫీ, వీరన్న సెల్ఫీలో చనిపోయే ముందు వాంగ్మూలం అంటే మరి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కూడా చనిపోయే ముందు ఆ బాధితుడు చెప్పే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది చట్టం. మరి మరణం వాంగ్మూలమే సెల్ఫీ. దాని విషయంలో మరి గవర్నమెంట్ ఇంతవరకు స్పందించినట్టు ఏమీ లేదు. ఏదో తూతు మాత్రంగా అక్కడ గ్రామీణ మండల స్థాయిలో ఉండే అధికారులు పంపించారు, ఏదో చేశారు తప్ప అసలు రైతులు ఎందుకు ఆత్మహత్యలు వరుసగా చేసుకుంటున్నారు, సంక్షోభం ఎక్కడ ఉంది అనే సమీక్ష మంత్రివర్గం ఇంతవరకు చేయలేదు. ఒక మంత్రి కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దాదాపు ఇవాళ కూడా ఢిల్లీ వెళుతున్నారు, 60 సార్లు అనుకుంటా, అటు ఇటుగా లెక్క సరిగా తెలియదు. కానీ ఒక్క ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించాలి. విషయం ఏంటని అడగలేదు. కేసీఆర్ గారి గవర్నమెంట్లో రైతు బంధు సమయానికి వచ్చింది, రైతు బీమా సమయానికి వచ్చింది, పంటల కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎరువులకు ఇబ్బంది లేదు, కరెంటుకి ఇబ్బంది లేదు, నీళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి రైతులు హాయిగా వ్యవసాయం చేసుకున్నారు. మీరు లెక్కలు తీయండి, లెక్కలైతే దాపరికం ఏముండదు కదా. 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయి. అంతకుముందు చాలా ముబ్బడిగా ఉండేది సమైక్య రాష్ట్రంలో. పెద్ద సంక్షోభం వ్యవసాయం, తెలంగాణ వ్యవసాయం. కానీ ఇప్పుడు మళ్ళీ సగటున రోజుకు 1 నుంచి 2 వరకు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కళ్ళాల మీద కొనేవాడు లేడు, మద్దతు ధర లేదు, రైతు భరోసా వస్తుందన్న గ్యారంటీ లేదు. తర్వాత పడుతున్న కష్టం ఉంటుందంటే రైతే కాదు, రైతు చుట్టూ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కూడా కేసీఆర్ గారు కొనసాగించారు కాబట్టి రైతు హాయిగా ఉన్నాడు. ఉదాహరణకు ఒక రైతు కుటుంబంలో ఒక శిశువు జన్మించాడంటే ఆ శిశువుకు కావాల్సిన కొంత ఆర్థిక మద్దతు కేసీఆర్ గిఫ్ట్ రూపంలో ఇవ్వడం, తర్వాత పిల్లలకు మంచి చదువు తెప్పించే భరోసా కల్పించడం, రెసిడెన్షియల్ స్కూళ్ళు. అంటే ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే రైతు చుట్టూ ఉండే కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబానికి కూడా అవసరమైన రైతు ఇంట్లో పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు, పెన్షన్లు, ఇవన్నీ కూడా ఏంటంటే రైతు కుటుంబానికి, రైతుకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు. ఒక పెట్టని కోట కట్టారు కేసీఆర్ గారు.
తన పథకాలతో రైతుకు హాయిగా సుఖంగా నిద్రపోవడానికి. ఓకే. కానీ ఇవన్నీ తొలగించేసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతును పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేశారు. ఇవాళ ఏదో ఒక దార్శనికత కానీ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక కానీ రైతు సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ఏం చేయాలో ప్రభుత్వం ఇంతవరకు ఆలోచించిన దాఖలాలు లేవు. దాని పర్యవసానంగానే వీరంద లాంటి వాళ్ళు అంతకుముందు దాదాపు 700 మంది రైతందులు ఆత్మహత్య చేసుకున్నారు. మనం చూసాం, కళ్ళాల మీద కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వడ్లు కొనేవాళ్ళు లేక, ధాన్యం కొనేవాళ్ళు లేక వాళ్ళు అక్కడే పడుకుని అక్కడే గుండె ఆగి పాపం రకరకాల అనారోగ్య సమస్యలతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా తెలంగాణ వ్యవసాయం పండగ అనుకుంటే మళ్ళీ వ్యవసాయం దండగా అని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నినాదం ఇచ్చారో మరి దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం దండగా, వ్యవసాయం అంటేనే భయపడేట్టు, వ్యవసాయం అంటే అమ్మో పారిపోయేట్టు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా చూసాం. కొన్ని విద్యార్థికులు ఉన్నతోద్యోగాల్లో ఉన్నవాళ్ళు కూడా విదేశాల్లో వాళ్ళు అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు. ఎందుకంటే ఆ ఉద్యోగాల కంటే ఆ ఆదాయం కంటే కూడా లాభసాటిగా వ్యవసాయం ఉందని చెప్పేసి. కానీ ఇప్పుడు మళ్ళీ వలసలు పట్టే పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం, రాస్తారోకలు చేయడం మనం నిత్యకృత్యంగా చూస్తున్నాం. ఏకంగా లగచర్ల రైతులైతే యుద్ధమే చేశారు ప్రభుత్వంతో. అది మనమంతా చూసాం. ఈ సంక్షోభానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రికి కానీ ఆ మంత్రివర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ రైతు దృక్పథం లేకపోవడం. ముఖ్యమంత్రి రైతు అయితే బాగుండేది. ఇప్పుడు కేసీఆర్ గారు రైతే, ఆయన రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఆయన 40 ఏళ్ళుగా ఆయన ఒకవైపు రైతుగా కొనసాగుతున్నాడు, రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. కాబట్టి ఏ సమయానికి రైతు ఏ సహాయం ఏ అవసరం ఉంటుంది అని తెలుసు ఆయన. రేవంత్ రెడ్డి గారు సహజంగా ఆయన రైతు కాదు. ఆయన ఎప్పుడు మట్టి పిసికి పంట పండించిన పరిస్థితి లేదు. కాబట్టి రైతన్న కష్టాలేంటి, నష్టాలేంటి, వాళ్ళు ఏ సమస్యలు ఎదుర్కొంటారన్న ఒక దాన్ని ఏమంటారు స్పృహ అనేది లోపించడం వల్ల ఒకటైతే, రెండవది ప్రభుత్వాలకు ఒక ప్రాధాన్య రంగాలు ఉంటాయి. ప్రభుత్వం అంటే దాదాపుగా అన్ని రంగాలను వాళ్ళు హక్కునే చేర్చుకోవాలి, అభివృద్ధి చేయాలి. కానీ అందులో 1, 2, 3 ప్రాధాన్య రంగాలు ఉంటాయి. ఆ ప్రాధాన్య రంగాల్లో ఏ రాష్ట్రమైనా, ఏ ప్రభుత్వమైనా, ఏ దేశమైనా వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు. వ్యవసాయం తర్వాతే ఏదైనా. అట్లా కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆయన దృష్టి అంతా వ్యవసాయం మీదే ఉంది. ఆ తర్వాత మిగతా రంగం తిండి పెట్టేది అదే కదా దేశానికి. అంతకోకుండా వ్యవసాయ ఆధారిత దేశం మనది. అత్యధిక మంది ఆధారపడే దేశం. అత్యధిక మంది దాదాపు 70-80% ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడతారు. గ్రామాలన్నీ బతికేవి వ్యవసాయం మీద. గ్రామాలు ఎక్కువగా ఉన్న దేశం మనది. ఆయన మొదలు కరెంటు నిరంతరాయంగా నాణ్యమైన కరెంటు ఇవ్వాలి రైతులకు. ఎందుకంటే బోర్ల మీద పండించే రైతులు ఎక్కువగా ఉంటారు. తర్వాత బోర్ల మీద పండించే ఆ కరెంటు అదంతా ఆ వ్యయ ప్రయాసాలు తగ్గించడం కోసం నీటిపారుదల వ్యవస్థ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర విస్తారంగా చెరువులు తవ్వించడం కానీ, మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేయడం, అలుగులు బాగు చేయడం, కాలువలు తవ్వించడం. కరెంటు నీరు తర్వాత ఏం కావాలి వాళ్ళకి? మౌలికంగా ఎరువులు కావాలి, సమయానికి విత్తనాలు కావాలి. మీరు గమనించండి, ఇంకా 10 ఏళ్లలో ఏ పత్రికలో, ఏ మీడియాలో కూడా, వ్యతిరేకించే మీడియాలో కూడా ఎరువుల కోసం చెప్పులు పెట్టి, ఆధార్ కార్డు పెట్టి రైతన్నలు ఎదురు చూసిన సందర్భాలు ఎక్కడ మనకు కనిపించాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చూస్తూ ఉన్నాం ఎరువుల కోసం కొట్లాటలు, ఎరువుల దుకాణాల మీద దాడి చేయడాలు, ఎరువుల దుకాణాల ముందు ధర్నాలు చేయడాలు. అంటే సమయానికి ఎరువులు రావాలి, సమయానికి విత్తనాలు కావాలి, సమయానికి వీళ్ళకి ఆర్థిక ఆలంబన ఉండాలి, సమయానికి వీళ్ళ ధాన్యాన్ని మార్కెట్ కొనుగోలు చేయాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఇది ఒక పెద్ద నెట్వర్క్, రైతన్న చుట్టూ పెద్ద నెట్వర్క్. ఆ నెట్వర్క్ నిర్వహించే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం రైతును గాలికి వదిలేస్తుంది. ఏం తోచని పరిస్థితి. ఏం చేస్తాడు? ఇట్లాగే ధైర్యవంతుడైతే పోరాటం చేస్తాడు, రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. కానీ కొంత మానసికంగా దౌర్బల్యంగా ఉండేవాడు. ఒక గుండె దడ, కుటుంబం ఏమవుతుందో, పిల్లలు ఏమవుతారు, అప్పుల భారం కూడా, అప్పులు, ఏం చేయాలో భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. అడిగేవాడు ఉండడు,
చేసేవాడు ఉంటాడు. కాబట్టి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒకటే ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఆ ఇంటికి వెళ్ళి అయ్యో ఆత్మహత్య జరిగిన తర్వాత చేసేది ఏమి లేదు, ఎవరైనా ప్రాణాన్ని వెనక్కి తేలేరు. కానీ ఆ కుటుంబానికి అండగా ప్రభుత్వం నిలిస్తే ఏమవుతుందంటే ఆ పల్లెలో ఒక వాతావరణం ఏర్పడుతుంది. అయ్యో ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ఇదిగో మన ఆత్మహత్య చేసుకుంటే వచ్చి వెళ్ళారు పాపం అండగా ఉన్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదని ఒక భరోసా రైతన్నలో ఉంటుంది. కానీ ఎవడు అడిగేవాడే లేడా, పట్టించుకునేవాడే లేడా, ఇవాళ వీరన్నను పలకరించదు ఎవరు లేదు. ఉదాహరణకు చెప్తున్నా, ఇంకా చాలామందిని ఏ జిల్లాలో కూడా ఏ మంత్రి కూడా ఇంతవరకు పోలేదు, చేయలేదు. అసలు వ్యవసాయం అనేది ఒక ప్రధానమైనది, అత్యవసరమైంది, దేశ సంపదకి అది మూలమన్న విషయాన్ని ఈ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ఈ రైతాంగ సంక్షోభం తలెత్తింది. గతంలో సమైక్య రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అసలు రైతు ఆత్మహత్యలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు జరుగుతున్నాయన్న పెద్ద పెద్ద అధ్యయనాలు జరిగినాయి. వరుసపెట్టి ఆత్మహత్యలు అంతా కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్నకు ఒక మంచి రోజులు వచ్చినాయి, చాలా హాయిగా కొనసాగుతున్న ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, మళ్ళీ మొదటికి రావడం, మరి ఎన్నికల వాగ్దానాలు చేశారు, వాగ్దానాలు వాళ్ళే కదా చేసింది. ఒక రైతన్న డిమాండ్ ఏం చేయలేదు, ఇక రైతు భరోసా మీరు ఇస్తారు కదా ఇవ్వండి మాకు కావాలని. వీళ్ళే రైతు భరోసా పెంచేశారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేర్లు మార్చకను ఇస్తామని చెప్పారు. ఆ పథకాలు కొనసాగించి ఇంకా ఇస్తామన్నారు. తులం బంగారం మీకు తెలుసు కదా, వీళ్ళ మహిళలంతా ప్రశ్నిస్తుంది అదే. అంటే రైతన్నలను మభ్యపెట్టే విధంగా, మోసగించే విధంగా ఎన్నికల్లో వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు చేసిన దానికి అనుగుణంగా ఒక్కటైనా రెండైనా నెరవేరిస్తే బాగుండేది. వరప్రదాయిని తెలంగాణకు కాళేశ్వరం ప్రపంచమంతా గుర్తించింది, ప్రపంచ మీడియా గుర్తించింది. ఒక నదిని లిఫ్ట్ చేసే ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం అని చెప్పేసి ఎంతోమంది దర్శించుకున్నారు ఆ పథకాన్ని. ఆ కాళేశ్వరం మీద లేనిపోని దుర్భాషలాడి, అపవాదులు మోపి, అనుమానాలు మోపి అట్లా లబ్ధి పొందే ప్రయత్నం చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఒకటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక డ్యాము, ఒక నిర్మాణం అయితే అనుకోవచ్చు, కొన్ని వందల నిర్మాణాల సమూహం అది. అందులో ఒక చోట చిన్న జరిగితే ఆ కాంట్రాక్టర్ నేను ముందుకు వచ్చి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పినా అది రిపేర్ చేయడానికి సాధ్యమైనా కూడా దాన్ని పండబెట్టారంటే వీళ్ళు ఒక కసితో కేసీఆర్ గారి మీద కానీ బీఆర్ఎస్ మీద, గత ప్రభుత్వం మీద కసితో ఉన్నారు తప్ప అయ్యో కాళేశ్వరం జాతి సంపద, దాన్ని మరమ్మతులు చేసి, చిన్న మరమ్మతులు 300-400 కోట్లతో అయ్యే మరమ్మతులు చేసి జాతికి అందించాలన్న ఒక ఇంగితము, కనీస స్పృహ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేకపోవడం చాలా దారుణం. ఏదేమైనా కానీ వీరన్న సెల్ఫీ ఏదైతే ఉందో, వీరన్న ఆత్మహత్య ఏదైతే ఉందో, ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ప్రభుత్వం కూర్చోవాలి, క్యాబినెట్ ఏర్పాటు చేయాలి, రైతాంగ సంక్షోభం మీద చర్యలు ఏం తీసుకుంటారో వాళ్ళు ప్రజలకు వివరించాలి, నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి. ఢిల్లీ యాత్రలు చేస్తాం, మధుర వర్గాల్లో పంచాయతీలు మా గొడవలు మావే ఉంటాయి తప్ప మిమ్మల్ని పట్టించుకోమంటే మాత్రం ప్రజలకు వాళ్ళకి సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్షిస్తారు, అందులో సందేహం లేదు. మనం చూస్తున్నాం దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో సంక్షోభంలో కొనసాగిన వ్యవసాయాన్ని తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పాటు సంతోషంగా కేసీఆర్ గారు మారిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయింది. అందుకోసమే వరుసగా అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పేసి శ్రీధర్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. రాష్ట్రంలో కన్నీటి సేద్యం కొనసాగుతోంది. వీరన్న సెల్ఫీ వీడియో తర్వాత అయినా, బలవన్ మరణానికి పాల్పడే ముందు వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో, అందులో చెప్పిన అంశాలు చూసిన తర్వాతైనా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. రైతాంగాన్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వెంటనే క్యాబినెట్ దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. మంత్రివర్గం కూడా చర్చించి రైతాంగాన్ని ఆదుకోవాలి. రాష్ట్రంలో రైతుల మరణ మృదంగాన్ని ఆపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని చెప్పేసి శ్రీధర్ గారు కూడా కోరుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమ భరత్ గారు జాయిన్ అవుతున్నారు. భరత్ గారు నమస్తే. భరత్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిన్న విజయోత్సవాల పేరిట కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భం. అయితే ఓవైపు రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉంటే 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే
విజయోత్సవాలు నిర్వహిస్తారని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా సూటిగా ప్రశ్నించిన సందర్భం కూడా కనిపించింది. వీరన్న సెల్ఫీ వీడియో మనం చూసాం, ప్రతి ఒక్కరిని కూడా కదిలించిన సందర్భం, కౌలు రైతు ఆత్మహత్య ప్రతి ఒక్కరిని కూడా ఆవేదన గురి చేసిన అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ పరిణామాల క్రమాన్ని మనం? మోసమే ప్రాతిపదికగా పెట్టుకొని ఎన్నికలు ప్రజల్ని మోసం చేసి ఓటర్లను మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ సర్కార్ ఇవాళ విజయోత్సవం అని అపహాస్యం చేస్తుంది. అపహాస్య సభ పెట్టుకుంటే బాగుంటుంది. ఏమాత్రం ఆత్మ పరిశీలన కానీ వాళ్ళకి ఆత్మ కనుక ఉంటే అపహాస్య సభ పెట్టాలి. ప్రజల్ని అపహాస్యం చేస్తే మేము సక్సెస్ అయినాం దాంట్లో అని అపహాస్య సభ పెట్టుకోవాలి. విజయోత్సవ సభ పెట్టి ఎక్కడ పెట్టుకుంటారండి? దేనికి పెట్టుకుంటారు? మీ విజయోత్సవ సభ ఎందుకు వెలవలపోయింది? ఇప్పటికైనా మీరు కనీసం కళ్ళు తెచ్చి కొంచెము బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేది ఆ సభ నిరూపిస్తూ ఉన్నది. ఏం సాధించినారని విజయోత్సవ సభ పెట్టుకుంటారు? ఏ రంగంలో ప్రతి రంగాన్ని సర్వనాశనం చేసి వాళ్ళ తెలంగాణ పరువుని ప్రపంచ వీధులలో ఇట్లా ప్రజలకు ప్రదర్శన చేస్తూ ఉన్నారు. దేంట్లో 700 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 100 మంది పురిగొల్పబడినారు. ఇంకా మామూలు ఆత్మహత్యలు అయితే సమాజంలో ఉండే సమస్యల్ని ఎదుర్కోలేక ఇవాళ శాంతి లేని పద్ధతి, భద్రత లేని పద్ధతి, భరోసా లేని పద్ధతి, గత 2 సంవత్సరాల పాలన ప్రతి రంగంలో ఉన్న యువతని, ముఖ్యంగా యువతని సావు దిక్కు పంపిస్తున్నారు. ఇదా విజయోత్సవ సభ మీరు చేయాల్సింది? ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు, మమ్మల్ని చూస్తే దొంగలు చూసినట్టుగా చూస్తున్నారు, చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చినట్టుగా చూస్తున్నారు మమ్మల్ని అని మాట్లాడింది. దానికోసం విజయోత్సవ సభన రైతు భరోసా పేరు మార్చి రైతు బంధు మంచిగా చక్కగా 7 విడతల రైతు బంధు అత్యంత అద్భుతంగా ప్రజలకి అంది. వాళ్ళు బ్రహ్మాండంగా దాన్ని వాడుకొని ఉత్పత్తిని పెంచిన రైతులు పొట్టగొట్టే పద్ధతుల్లో రైతు బంధుని రైతు భరోసాగా మార్చి ఎన్ని విడతలు ఇచ్చినారండి ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ పూర్తిగా మోసం. 10,000ని 15,000 చేస్తామన్నారు ఎకరానికి, దానికి గండి కొట్టినారు. రైతు రుణమాఫీ అన్నారు, దానికి గండి కొట్టినారు. మొత్తం అసలు మోసం తప్ప వేరే ఏం లేదు. మేము అత్యంత సక్సెస్ఫుల్గా మోసం చేసినాము ప్రజల్ని, ఓటర్లని అనేది విజయోత్సవ సభ చేసుకోండి. దాంట్లో ఇది లేదు. అత్యంత సక్సెస్ఫుల్గా ప్రజల్ని నిస్సహాయమైన పరిస్థితుల్లోకి నెట్టేసేసి, అనేక రంగాల ప్రజల్ని నిస్సహాయమైన పరిస్థితుల్లోకి నెట్టేసేసి వాళ్ళని బ్రహ్మాండంగా ఆత్మహత్యల దిక్కు పురిగొల్పినామని విజయోత్సవ సభ చేసుకోండి, బాగుంటుంది. ప్రజల్ని అపహాస్యం చేసినాము, దాంట్లో సక్సెస్ అయినామని విజయోత్సవ సభ చేసుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, రైతు చనిపోతే కుటుంబము వీధిన పడుతుందని కేసీఆర్ గారు రైతు బీమా తీసుకుని వచ్చిన ఒక 1,000 కోట్లు, 1,000-1,200 కోట్లు చివరికి వచ్చేవరకే 1,000-1,200 కోట్లకు వచ్చింది. అది కూడా కష్టమైనదా రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి? ఏ రకమైన చావు, ఇంక్లూడింగ్ రైతు ఏదైనా ఇబ్బందుల పాలైపోయి మనసుకు క్షోభ కలిగి ఆత్మహత్య చేసుకున్నా కానీ 5 లక్షల రూపాయలు ఇచ్చేటట్టుగా ఒక ఆసరా పెడితే ఆ ఆసరాన్ని తీసేసినారు. మీరు విజయోత్సవ సభ చేసుకుంటున్నారు. ఇవాళ పద్మశాలీలు వారు నేత కార్మికులు, ఇవాళ వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైపోయింది. అనేక మంది 100 మంది ఇప్పటికీ ఆత్మహత్య చేసుకున్నారు. ఇట్లాంటి పరిపాలన ఇవాళ ఈ పరిపాలనకి విజయోత్సవ సభ మీకు ఎట్లా చేయబుద్ధి అవుతుంది? ప్రజల్ని ఇంత ఓపెన్గా మీరు అపహాస్యం చేస్తూ ఉన్నారు. అపహాస్య సభలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడానండి? కొంచెం సిగ్గు, లజ్జ, శరం ఏదైనా ఉంటే ప్రభుత్వానికి ఇందులో నుంచి ప్రజల్ని బయటకు తీసుకురావాలి. ప్రజల పట్ల బాధ్యతతో ప్రజల యొక్క జీవన పరిస్థితులని మెరుగుపరచాలనే ఆలోచనతో కనీసం ఈ 3 సంవత్సరాలన్నా పనిచేస్తే బాగుంటుంది. అసలు ఒకదానికి ఒకటి పొంతన లేదు. ఒక పక్క నుంచి ఒక రైతు తట్టుకోలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే ముందు సెల్ఫీ దిగి తన బాధలన్నీ అందులో చెప్పి ప్రభుత్వం వైఫల్యం వాళ్ళ ప్రాణాలను ఎట్లా కబలిస్తుందని చెబుతుంటే, ఇంకొక పక్కన నీ మీడియా, నీకు వంతపాడే మీడియాకి మీరు ప్లే గ్రౌండ్లలో జెర్సీలు వేసుకొని మీరు ఆటలు ఆడి, ఏంది ఇది? ఇంతకన్నా అధ్వానం ఏమైనా ఉంటుంది? అయ్యాలు ఉన్న పరిస్థితి ఏంది? కాబట్టి
ప్రజల్ని ఇంత చులకనగా చూడొద్దు. ఈ రకమైన పరిస్థితి తీసుకురాకుండా ఉండాల్సింది, మంచిగా ఉన్న పరిస్థితిని కనీసం అక్కడి వరకు ఆపినా బాగుండేది. మీరు అది కూడా చేయకుండా మీరు జనాన్ని ఇంకా మోసం చేయాలనుకుంటే మీరు మోసం చేయలేరు. ఎందుకంటే జనానికి అర్థమైంది కాబట్టి కానీ ఈ పరిస్థితి. ఓకే, ఖాళీ కుర్చీలు. కాబట్టి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం వారి పర్ఫార్మెన్స్ ప్రకారమే ప్రజల యొక్క అభిమానం ఉంటుంది. ఓకే, తర్వాత కొత్త మేధావులు తయారు కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఎన్నికల సమయం, ఈ విషయాన్ని చర్చించాలి. ఓకే, ప్రలోభపడొద్దు, ప్రతిదానికి ప్రలోభపడొద్దు. ప్రలోభపడితే ఏమవుతుంది? ప్రలోభపడ్డ తర్వాత క్యారెక్టర్ లేని రాజకీయ పార్టీలు వస్తే వాటిని నేను నమ్మినా మోసపోతాం, గోసపడతాం, కేసీఆర్ గారు అన్నట్టు. ఎస్, పూర్తిగా తెలంగాణ సమాజం మోసపోయి గోసపడుతుందని చెప్పేసి భరత్ గారు కూడా తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేసి అన్ని రంగాలను కూడా సంక్షోభంలోకి నెట్టి ఏ రకంగా విజయోత్సవాలు జరుపుకుంటారో సమాధానం చెప్పాలని కూడా సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. ఆత్మహత్యల పరంపర 700 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న కనీసం స్పందించని ప్రభుత్వాన్ని చూసి అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలోనే ఈ మొత్తం పాపాలకు రైతులే గుణపాఠం చెప్తారని కూడా స్పష్టం చేస్తున్న సందర్భాన్ని కీలకమైన అంశం కనిపిస్తోంది. శ్రీధర్ గారు, పరిశ్రమలకు సంబంధించిన భూములు హైదరాబాద్లో విలువైన భూములు దాదాపు 10,000 ఎకరాల భూములను తెగనమ్మడం, పరిశ్రమలను పూర్తిగా కుదేలు చేయడం, పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఉందనే మరో అంశం కూడా కనిపిస్తోంది. ఈ పరిశ్రమలను మూతవేసి ఇక్కడ దాదాపు 5,000 పరిశ్రమలను పక్క రాష్ట్రానికి తరలించే ప్రయత్నం, దాదాపు 50,000 మందికి పైగా ఉపాధిని దెబ్బతీసే ఒక పన్నాగం కూడా నడుస్తుందనే మరో కీలకమైన అంశం కూడా ఈ పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? అంటే ఒక సామెత ఉంది, ఒక కుక్కను చంపాలంటే పిచ్చి ప్రచారం చేయండి. ఇవాళ రకరకాల భయాలు, అపోహలు రెచ్చగొట్టి ఆ పరిశ్రమలు తరలిస్తున్నామని ప్రభుత్వం చెప్తాం. మీకు లగచర్ల నుంచి ఇవాళ హెల్త్ వరకు ఒకసారి చూస్తే తెలంగాణ మొత్తాన్ని కూడా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అవి ప్రైవేటు భూముల, ప్రభుత్వ భూముల, ఇవన్నీ తర్వాత వ్యవసాయ భూముల, ఉద్యానవన భూముల, పర్యావరణానికి సంబంధించిన భూముల, ఏవైనా కానీ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తెలంగాణ జారీ చేస్తుంది. దాంట్లో భాగంగానే పరిశ్రమలు తరలించాలి. ఓకే, కానీ ఎక్కడికైతే తరలిస్తున్నారో, ఎక్కడికైతే ఉద్దేశించారో అక్కడ పరిశ్రమలకు మౌలిక సౌకర్యాలు కల్పించారా? ఇప్పటికీ కరెంటు పోల్స్ అయినా వేశారా? రోడ్లకు తట్టడు మట్టి తీశారా? అక్కడ సెజులు ఉన్నాయి, పోండి అక్కడ పోండి మీరు పరిశ్రమలు పెట్టుకోండి అని దులుపుకోవడం ఒకటి. రెండవది, కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి తీసేస్తున్నామని ఇప్పుడు ఒకటి. కాలుష్యకారక పరిశ్రమలు ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు, తప్పులేదు. కానీ కాలుష్యకారకం కాని పరిశ్రమల సంగతి ఏంటి? ఓకే, మరి ఇంతవరకు ప్రభుత్వం చెప్పలే. కాలుష్యకారక పరిశ్రమలు మాత్రమే తొలగిస్తాం, మిగతా పరిశ్రమలు యథాతథంగా ఉంటాయని చెప్పట్లేదు. ఇవన్నీ ఏంటంటే గందరగోళం చేసేసి ఇవాళ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ దాదాపు 10,000 ఎకరాలు, సుమారు 5 లక్షల కోట్ల విలువైన భూములు అప్పనంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, పెట్టుబడిదారులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక ఎక్కతే. రెండవది, ఇక్కడ పారిశ్రామిక రంగం ఎప్పుడైతే సంక్షేమంలో నెట్టివేయబడుతుందో ఇక్కడ పరిశ్రమలకు భవిష్యత్తు లేదు. ప్రభుత్వ గందరగోళ నిర్ణయాలతో తోచని పరిస్థితి ఉంది అని పారిశ్రామికవేత్తలు అనుకుంటే కనుక అది పెద్ద ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇప్పటికీ ఒక 50,000 మంది రోడ్లు పడతారు, ఉద్యోగాలు కోల్పోయి. వాళ్ళ ఉద్యోగాలకు భరోసా లేదు, గ్యారంటీ లేదు. ఎప్పుడైతే పరిశ్రమ సంక్షోభంలో ఉంది, తెలంగాణలో ఉన్న ఒక టాక్ బయటకు వచ్చేసి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది, పక్క రాష్ట్రాలకు లాభం. ఆ పక్క రాష్ట్రాలకు లాభం కలిగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే అనుమానాలు ప్రజలకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎందుకు సంక్షోభంలో నెట్టేస్తున్నాం? ఉన్నదాన్ని ఎందుకు నెట్టేస్తున్నాం? ఎప్పుడు లేని దాన్ని ఇప్పుడు గుండుగుత్తాగా అమ్మే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాం?
ఆ ప్రయత్నం చేయడం అది ఎవరి కోసం, ఎవరి లబ్ధి కోసం చేస్తున్నాం, ఎంతమందికి ఉద్యోగాలు కల్పిస్తాం, ఇవేవి చెప్పట్లేదు. ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి 50,000 మంది దాదాపు అధ్యయనాలు చెబుతున్నాయి. 50,000 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఒకవైపేమో ఉన్న పరిశ్రమలను వాళ్ళని బెదిరించి అదిరించి వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపేమో పరిశ్రమలు వద్దు మరో మా వ్యవసాయ భూములు మేము వ్యవసాయం చేసుకుంటామంటే అవి లాక్కునే ప్రయత్నం చేస్తాం. ఈ వైరుధ్యాలు గమనించండి. ఈ వైరుధ్యాలు వెనుకున్న అంతరార్థం ఏమిటంటే రియల్టర్లకు, తమ ఏజెంట్లకు, తమ బ్రోకర్లకు, తమ బీనామీలకు ఈ భూములు అట్టగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పనిసరిగా దీన్ని మొత్తం తెలంగాణ సమాజం వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇవాళ ఉంటాయి, పోతాయి, వ్యక్తులు ఇవాళ అధికారంలో ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అది పెద్ద ఇష్యూ కాదు, అది నిరంతరంగా జరిగేదే. కానీ భూమి అనేది కొత్తగా క్రియేట్ చేయలేము మనం. ఉన్న భూమి అలాగే ఉంటుంది తరతరాలుగా. తెలంగాణ సమాజానికి అత్యంత విలువైన సంపద భూమి ఇవాళ. మరి ఆ భూమి వాళ్ళ పర్మనెంట్గా అన్యాక్రాంతం అయిపోయి రియల్ ఎస్టేట్లకు, హోటళ్లకు, తర్వాత విల్లాలకు, ప్లాట్లకు అంకితం అయిపోతే, ప్రైవేట్ పరం అయిపోతే ఇవాళ ప్రజలు ఏం చేయాలి? భవిష్యత్తులో అవసరాలు చాలా ఉంటాయి. ఇప్పటికైనా ప్రజలు ఏమంటున్నారంటే ఓకే, ఒక కాలుష్యకారక పరిశ్రమను మీరు తరలిస్తామంటున్నారు కదా, ఆ పరిశ్రమలు తరలిస్తే కనుక ఆ పరిశ్రమలు ఉన్న చోట ఒక పాఠశాలకు, ఒక కళాశాలకు, ఒక వైద్యశాలకు భూములు కేటాయించండి, ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయండి. అంటే సామాజిక ప్రయోజనంతో ముడిపడి ఉన్న కార్యక్రమాల కోసం ఉపయోగించండి తప్ప ఆ పరిశ్రమ భూమిని. ఇవాళ చాలామంది మీరు గమనించండి, చాలా స్కూళ్లకు, కాలేజీలకు ప్లే గ్రౌండ్స్ లేవు. హైదరాబాద్లో ప్లే గ్రౌండ్ చేయొచ్చు అడుగుతున్నారు యువత. అట్లాగే పాఠశాలలకు సరైన భూములు లేవు. పాఠశాలలు కట్టడానికి కేటాయించవచ్చు, వైద్యశాలలు కట్టడానికి కేటాయించవచ్చు, ఇతరత్ర కమ్యూనిటీ సెంటర్స్ ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి ప్రజా ప్రయోజనకరమైన కార్యక్రమాల కోసం ఆ ప్లాట్లు ఉపయోగించుకోకుండా ఫక్తుగా ఒక రియల్టర్ వ్యాపారి ఎలాగైతే ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టేస్తాడో లాభం కోసం, ఇది కూడా దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షలకు గజం ఉంది. మనం చూసాం కోకాపేటలో మన ఎట్లా. అంటే హైదరాబాద్ సరౌండింగ్స్, పరిసర ప్రాంతాల్లో ఇవాళ నాచారం కానీ, తర్వాత జీడిమెట్ల ఇలాంటి ప్రాంతాల్లో 1,00,000 నుంచి 2 లక్షలకు గజం ఉన్న భూములను మీరు 5,000కు 10,000కు గజం అమ్మేయడం అంటే ఇది తెలంగాణ ప్రజలను కానీ, తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంపదను ఎంతగా దారుణంగా వంచడం అర్థం చేసుకోండి. ఓకే, అంటే మేము మీకు అగ్వకు మేము ప్లాట్లు అంటగడతాము, మీరు మాకు చేయాల్సిన లబ్ధి చేకూర్చండి. క్విట్ ప్రోకో అంటారు కదా, మేము మీకు ఇంత చేస్తాం, మీరు మాకు ఏం చేస్తారు. అంతర్గతంగా ఇది ఒక లావాదేవీలు, ఒక వ్యాపారం, ఒక లాభాపేక్ష, ఒక స్వార్థం కూడుకున్న కార్యక్రమం తప్ప ఇవాళ హిల్ట్ మాత్రం దీని వెనక ఏమీ లేదు. ఇంతవరకు కూడా మంత్రివర్గం మీరు గమనించండి, క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంత ముఖ్యమైన అంశం ఒక ఆఖరి ఏజెండాల లాస్ట్లో అంటే తూతు మంత్రంగా మాట్లాడి చేసి పంపించేయడం, బుల్డోజ్ చేసేయడం. రెండవది పారిశ్రామికవేత్తలు ఉన్నారు, పర్యావరణవేత్తలు ఉన్నారు, సామాజిక విపక్షాలు ఉన్నాయి. వీళ్ళందరితో కూర్చోబెట్టి మేము ఒక విధానం నేను అనుకుంటున్నాం, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. అడిగారా? ఇంతవరకు అడగలేదు. పోనీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళలో పరిశ్రమలకు సంబంధించిన ఆ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ నిర్ణయాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి? కేవలం ముఖ్యమంత్రి గారి నిర్ణయమేనా, లేకుంటే మంత్రివర్గ నిర్ణయాలు? ఇవన్నీ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. హిల్ట్ విషయంలో మంత్రివర్గంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి. మరి దీన్ని రాహుల్ గాంధీ గారు ఎట్లా పరిగణిస్తున్నారో అర్థం కావట్లేదు. అందుకే కేటీఆర్ గారు లేఖ కూడా రాశారు. మరి ఆ లేఖకైనా స్పందిస్తారా, ఏం చేస్తారో చూడాలి. కానీ ఇది వారసత్వ సంపద, ప్రజల సంపద, అవసరమైన సంపద, మళ్ళీ సృష్టించలేని సంపద. దీన్ని ప్రైవేటు వ్యాపారస్తులకు, రియల్టర్లకు అగ్గుకు సగ్గుకు అంటగట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారు, ఇది చాలా దుర్మార్గమైంది, పెద్ద దోపిడీకి తెరలేచింది. ఇవాళ తెలంగాణ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా మారిపోయే ఒక దుస్థితి ఏర్పడింది. దానికి వ్యవసాయ భూములు అన్నీ కూడా అతీతం కాకుండా పోతున్నాయి. రైతంతా తిరుగుపడుతున్నారు. రైతులు మనం చూసాం, కేసుల దాకా, జైళ్ళ దాకా వెళ్ళిన వ్యవహారం చూసాం రైతులు. ఇవాళ హైదరాబాద్కు వచ్చింది రంగం. ఇవాళ హైదరాబాద్ను కూడా అట్లాగే రియల్ ఎస్టేట్ చేసి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మీరు కూర్చోబెట్టండి. ప్రభుత్వం భూములు అమ్మొద్దని ఎవరు చెప్పరు, అది ప్రక్రియలో ఒక భాగమే.
కానీ ప్రయోజనం ఏంటో అంతిమంగా అది ఆలోచించాలి తప్ప మీరు ఎడాపెడా మీ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టేసి అమ్ముకొని పోతాయి. ఇది తప్పనిసరిగా సమాజ ద్రోహం అవుతుంది. రేవంత్ రెడ్డి గారు భూమిలో నిలబడాల్సి ఉంటుంది. మంత్రులు దీనికి బాధ్యులైన వాళ్ళు కూడా రేపు భూమిలో నిలబడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజాక్షేత్రం అంటే ఒకటి ఉంటుంది చాలా బలమైన. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆలోచించాలి. రాహుల్ గాంధీ గారు ఆలోచించాలి. రేవంత్ రెడ్డి గారిని కంట్రోల్ చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు. మీరేమో ఇతర రాష్ట్రాల్లో వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి ప్రక్రియలను. కేంద్రం దానికి సిద్ధపడుతుంది, వ్యతిరేకిస్తున్నారు. మీరు కేంద్రం కూడా ఎడాపెడా అమ్మేస్తుంది. అమ్మేసినప్పుడు మీరు పార్లమెంట్లో బయట వ్యతిరేకిస్తున్నారు. మీరు తెలంగాణకు వచ్చేసరికి దీనికి అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు కూడా పబ్లిక్గా ఆయన సమాధానం ఇచ్చాలి. కేటీఆర్ గారి లేఖకు కూడా ఆయన సమాధానం లేదా ప్రతిస్పందించాలి. ఎస్ సార్, మనం చూస్తున్నాం పారిశ్రామిక రంగాన్ని కుదాలు చేయడమే కాదు, పూర్తిగా హైదరాబాద్లో విలువైన భూములను తెగనమ్మడం ద్వారా భారీ స్థాయిలో దోపిడీకి తెరతీశారు. కాబట్టి తప్పకుండా దీనిపై రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి శ్రీధర్ గారు డిమాండ్ చేస్తున్న సందర్భం. కేటీఆర్ గారు రాసిన లేఖకు తప్పకుండా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. భరత్ గారు, మనం చూసాం గత 10 ఏళ్ల కాలంలో పరిశ్రమలకు పెట్టుబడులకు స్వర్గధామంగా తెలంగాణను తీర్చిదిద్దిన సందర్భం. దిగ్గజ ఐటీ కంపెనీలే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను కూడా తెలంగాణకు ఆహ్వానించి పెద్ద ఎత్తున ఒక పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన సందర్భం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ల పాటు తెచ్చుకున్న పరిశ్రమలను కూడా తరలించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి. దశాబ్దాల క్రితం ఏర్పడిన పరిశ్రమలు కూడా ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నాయనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. విలువైన భూములను ఉన్న పరిశ్రమలను పూర్తిగా తరలించేసి ఉపాధికి కూడా దెబ్బతీస్తున్న ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం? తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి ముఖ చిత్రాన్ని ఇవాళ స్టాటిస్టిక్స్ ప్రకారం మనకి నమస్తే తెలంగాణలో పబ్లిష్ చేసినారు. 2014-15 తెలంగాణ ప్రస్థానం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భం 54,000 కోట్ల రూపాయలు జిఎస్డిపిలో తెలంగాణ ఉత్పాదక రంగం, పారిశ్రామిక ఉత్పాదక రంగం ఏదైతే ఉందో దాని భాగంగా ఉండేది. కేసీఆర్ గారి పరిపాలన ముగించే సమయానికి 23-24కి 1,25,000 పైచిలుకు కోట్లు, 1,25,000 కోట్లు జిఎస్డిపిలో ఉత్పాదక రంగం, పారిశ్రామిక ఉత్పాదక రంగం ఒక భాగంగా నిలిచింది. అంటే దాదాపు 125% అభివృద్ధిని సాధించింది. 125% అభివృద్ధిని సాధించడం అనేది మామూలు విషయం కాదు. 9 సంవత్సరాల కాలంలో దాంట్లో ఒక మొదటి సంవత్సరం పరిపాలన చేసుకునే అవకాశం లేని పరిస్థితులు, ఎందుకంటే బడ్జెట్ లేదు. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల పూర్తిగా అధమస్థాయికి పోయిన పరిస్థితి. ఇవన్నీ ఉన్న ఇన్ని ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా 125% అభివృద్ధిని తెలంగాణ సాధించింది. సాధించడం దానికి అనేక రకాల చర్యలు కేసీఆర్ గారు తీసుకోవడం, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పరిశ్రమల మంత్రిగా ఉండి వారు తీసుకున్నారు. టిఎస్ ఐపాస్ ఒకటి, ఇండస్ట్రియల్ పాలసీ, అది ఒక మేజర్. ఇది తర్వాత నిరాఘాటంగా ఒక నాణ్యతతో కూడిన విద్యుత్తుని సరఫరా చేయడం, తరువాత అన్నిటికన్నా ముఖ్యంగా ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉన్నదో, ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్, ప్రభుత్వ ఇంటర్ఫియరెన్స్ లేకుండా సింగిల్ విండో క్లియరెన్సెస్ పరిశ్రమలకి ఇవ్వడము. ఎక్కడైనా ఎవరైనా పరిశ్రమ పెట్టే వ్యక్తి కానీ సంస్థ కానీ ఉంటే వాళ్ళని మరీ తీసుకొని వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టించడము. మీకు బాగా గుర్తుంటుంది, కేటీఆర్ గారు కీటెక్స్ అనే ఒక కంపెనీ, వారు అంటే ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే పోలీస్ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ అని ఒక వ్యవస్థ ఉంటుందండి. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తారంటే నేరస్తులను పట్టుకునే దానికోసం నేరస్తులు ఎక్కడున్నారు ఏంది అని వెతుకుతూ ఉంటారు. కేటీఆర్ గారికి ఒక వ్యవస్థ తయారు చేసుకున్నారు వారు. ఎవరు ఇండస్ట్రీస్ పెడతారు, ఎవరికి ఆ సత్తా ఉన్నది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళదంతా ఐడెంటిఫై చేసి వారికి ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను వారే తయారు చేసుకున్నారు. ఆ వ్యవస్థని అమలు చేసి ఎక్కడ ఫలానా పొటెన్షియల్ ఇన్వెస్టర్ ఉన్నాడు అని అంటే ఏదో ఒక రకంగా వాళ్ళని పట్టుకొని వాళ్ళని హైదరాబాద్ తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళకి మొత్తం కావలసిన వ్యవస్థ అంతా క్రియేట్ చేసి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చేటట్టుగా చూసి
తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది, ఇండస్ట్రీ పెట్టడం మూలంగా ఇక్కడ ఉపాధి కలుగుతుంది, దాంతోపాటు ఇక్కడ జిఎస్డిపి పెరుగుతుంది. ఈ ఒక హోలిస్టిక్ అప్రోచ్ పెట్టుకొని ఇండస్ట్రీస్ని తీసుకొని రావడం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుందండి, 5,000 ఇండస్ట్రీస్. ఇప్పుడు ఈ భూముల సంగతి కాసేపటికి పక్కన పెడదాం. శ్రీధర్ గారు దాని మీద చాలా విస్తారంగా మాట్లాడినారు. 5,000 అంటే ఒక్క ఇండస్ట్రీని తీసుకురావడం కోసం హెలికాప్టర్ పంపించి వారిని తీసుకొని వచ్చి అప్పటికప్పుడు అక్కడ ల్యాండ్ చూపించి వారు సాటిస్ఫై అయ్యేదాకా 2-3 ఆప్షన్స్ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వ తరఫున ఏమేమి వనరులు మేము సహకరిస్తాము వనరులు చూపించి వాళ్ళని మెప్పించి ఒప్పించి ఇక్కడ పరిశ్రమ పెట్టేదానికి అంత కృషి చేస్తే ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 5,000 పరిశ్రమల్ని ఇక్కడి నుంచి తరలించేదానికి మార్గం వేయడము ఎంత శోచనీయమైన విషయం అండి. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంటే ఏంటంటే ఉద్యోగాలు ఉంటాయి, తర్వాత ట్యాక్స్ సిస్టమ్కి అది ఉపయోగపడుతుంది, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, సంక్షేమానికి వనరులు వస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మంచి కల్చర్ అనేది, ఇండస్ట్రియల్ కల్చర్ అనేది రాష్ట్రంలో వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఇండస్ట్రీస్ పోయేదానికే ప్రయత్నం చేశాయి. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అసలు ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయాన్ని కానీ పట్టించుకోకపోవడం మూలంగా, ముఖ్యంగా కరెంటును పోవడం మూలంగా ఏమైందంటే పవర్ లేక ఇండస్ట్రీస్ అన్నీ మూతపడిపోయినాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ తీసుకురావడం అయితేంది, ఉన్న ఇండస్ట్రీస్కి పవర్ ఇవ్వడం అయితేంది, తర్వాత ఇన్సెంటివ్స్ డిక్లేర్ చేయడం అయితేంది. ఇప్పుడు పవర్ ఇన్సెంటివ్ ఇచ్చినారు, అన్ఇంటరప్టెడ్ పవర్ ఇవ్వడమే కాదు, కొత్త ఇండస్ట్రీస్ పెడితే యూనిట్కి ₹1 చొప్పున మినహాయింపు ఇచ్చినారు. ఈ రకమైన ఇన్సెంటివ్స్తోని ఒక మంచి పారిశ్రామిక వాతావరణం చాలా గొప్ప విషయం ఏంటని అంటే మొన్నటిదాకా లీజ్ ప్రాపర్టీస్ని కూడా కన్వర్ట్ చేస్తామని చెప్పినారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఇవాళ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది, ఇది లీజు ప్రాపర్టీలకు వర్తించదు, కేవలము ప్రైవేట్ కొనుక్కున్న ప్రాపర్టీస్కి మాత్రమే ఇది వర్తిస్తుందని అంటుంది. మీరు ఆల్టర్నేటివ్గా అకామిడేషన్ మీరు తరలించుకోండి, అక్కడ ఇదే ఇండస్ట్రీ మళ్ళీ పెడితే మేము దీన్ని దాని జోన్ మారుస్తాము, మల్టీ యూజ్ జోన్కి మీకు పర్మిషన్ ఇస్తామని మీరు ఎందుకు ఆలోచించలేకపోయినారు? తద్వారా మనకి ఇక్కడ ఇండస్ట్రీ ఇక్కడ నిలిచిపోయేది కదా. తెగ నమ్ముకోవడము, ఇల్లు కూల్చి పందిరేయడము తప్ప కాంగ్రెస్కి ఏం తెలవదా? ఇవాళ సాధించిన ప్రగతి 125% ఇండస్ట్రియలైజేషన్ని పెంచి తర్వాత జిఎస్డిపిలో ఇతోధికంగా దాని భాగాన్ని పెంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే మీరు కేవలము దేనికోసం చేస్తున్నారండి? ప్రభుత్వానికి ఉపయోగం ఉందా, ప్రజలకు ఉపయోగం ఉందా? ఈ రెండిటికి ఉపయోగం లేనప్పుడు మీరు ఇది చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇండస్ట్రీస్ ఆంధ్ర ప్రాంతంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలా చీప్గా ల్యాండ్ ఇస్తున్నారు. ఈ డబ్బులు తీసుకుంటే ఇక్కడ ఇది కన్వర్ట్ చేస్తారు, ఇది రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుకుంటారు. దీనివల్ల ఈ రాష్ట్రానికి ఏదైనా లాభం ఉందా? ఈ ప్రజలకు లాభం ఉన్నదా? మరి ఎవరికి లాభం ఉన్నది? ఎవరు లాభం కోసం ఇది చేస్తున్నారు? ఇంత పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ తరలిపోయేదానికి మీరు ఒక ప్రాతిపదికన ఇస్తున్నారే. దీనివల్ల ఇప్పుడు 5,000 ఇండస్ట్రీస్ అండి, 5,000 ఇండస్ట్రీస్ రఫ్గా ఎస్టిమేట్ చేసినారు. ఒక్కొక్క ఇండస్ట్రీలో కనీసం 10 మంది ఉంటారు కదా, తక్కువ యావరేజ్ 10 పీపుల్ ఉంటారు. 5,000 × 10 ఎంత? 50,000 ఉద్యోగాలు ఉచికాకే కదా. మీరు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ప్రభుత్వ రంగాలలో మాట్లాడినారు. ప్రభుత్వ రంగంలో ఎట్లా కల్పించట్లేదు. ఇంత మునుపు కేసీఆర్ గారు తీసిన నోటిఫికేషన్లు మాత్రమే అందులో కొన్ని మాత్రం ఫిలప్ అయినాయి. అవి మీరేదో మేము చేసినవని డబ్బులు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు 50,000 ఈ రకంగా ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోవడం కదా, ఉత్పాదకత వల్ల ఏమవుతుందని అంటే ఏదైతే జిఎస్టీ వస్తుందో జిఎస్టీలో మనకు వచ్చే షేర్ పోతుంది. తర్వాత దానివల్ల ఏమైంది, జిఎస్డిపి తగ్గుతుంది. ఇన్ని
ఇన్ని రకాల నష్టాలు జరుగుతుంటే ఎవరి లాభం కోసం మీరు చేస్తున్నారు ఇది? ఓకే ఈ క్వశ్చన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే ఎవరి జేబులు నింపుకునేదానికి చేస్తున్నారు? ఓకే ఇదే రకంగా ప్రతి రంగంలో జరుగుతున్నది. వ్యవసాయ రంగంలో ఇదే జరుగుతూ ఉన్నది, ఉద్యోగ రంగంలో ఇదే జరుగుతూ ఉంది. మీరు ఉద్యోగ రంగం తీసుకోండి, అన్ని బకాయిలే. చివరికి దగ్గర 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉద్యోగ రంగానికి బకాయిలు ఉన్నాయి. అది రిటైర్డ్ ఉద్యోగులు కానివ్వండి, ఇవాళ పనిచేస్తున్న ఉద్యోగులు కానివ్వండి, పెన్షనరీ బెనిఫిట్స్ కానివ్వండి. ఓకే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇది రాష్ట్రం యొక్క భవిష్యత్తుని అంధకారం చేసే కార్యక్రమం. తర్వాత కొంతమంది వ్యక్తులు లబ్ధి పొందుకునే దానికోసము, వాళ్ళ జేబులు నింపే దానికోసం తప్ప, తర్వాత నీ గురువుగారికి గురుదక్షిణ పెట్టేదానికోసం ఇక్కడ 5,000 ఇండస్ట్రీస్ని ఆడికి తరలించేదానికోసం నువ్వు ఇండైరెక్ట్గా ఈ రకమైన ప్లాన్ వేస్తే తెలంగాణ అస్తిత్వానికి ఘోరమైన విఘాతం కదా ఇది. ఓకే ఇది ఆలోచించాల్సిన పని లేదా మనం? ఎస్ ఎవరిని తెచ్చుకున్నాము, ఎవరిని పోగొట్టుకొని ఎవరిని తెచ్చుకున్నాం, ఏం జరుగుతుంది? ఇంకా మనం నిర్లక్ష్యంగా తర్వాత నిర్లప్తంగా ఉంటే జరగాల్సిన ఘోరం జరుగుతుంది. తర్వాత ఏడ్చి ఏం లాభం ఉండదు. ఎస్ మనం చూస్తున్నాం ఇప్పటికే పారిశ్రామిక రంగం పూర్తిగా కుదేలు చేయడమే కాకుండా హైదరాబాద్లో విలువైన భూములను కూడా తెగనమ్మి ఇక్కడి పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రానికి తరలించేలాగా చేస్తున్నాయి. మొత్తం పన్నాగాలతో తెలంగాణకు జరిగే నష్టాన్ని మనం వెలకట్టలేం. ఇది పూర్తిగా ఓవైపు వ్యవసాయ రంగాన్ని, మరోవైపు పారిశ్రామిక రంగాన్ని కూడా కుదేలు చేస్తూ ఉన్నారని చెప్పేసి భరత్ గారు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు 10 ఏళ్ల పాటు తెలంగాణను, హైదరాబాద్ను యువతకు ఉపాధి అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దితే, హైదరాబాద్ను, తెలంగాణను పారిశ్రామిక పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా మారిస్తే, ఇప్పుడు పూర్తిగా పరిశ్రమ రంగం అంతా కూడా కుదేలవుతోంది. దీనికి సంబంధించిన పెను ప్రభావం రానున్న రోజుల్లో యువతపై పడబోతోంది. యువత భవితను అంధకారం చేసే ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాలంటే తెలంగాణ సమాజం తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాలపై లోతుగా చర్చించుకోవాలి. ఎవరేం చేశారు, గతంలో 10 ఏళ్ల పాలన ఎలా కొనసాగింది, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసంతో జరగబోతున్న నష్టాలను కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయాలి, చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ గారు అలాగే శ్రీధర్ గారు కూడా సూచిస్తూ ఉన్నారు. శ్రీధర్ గారు, మరో ముఖ్యమైన అంశం కూడా కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓవైపు విలువైన భూములను తెగనమ్మడంలో కూడా భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని ఇప్పటికే మనం చూసాం. కేటీఆర్ గారు లేవనెత్తిన అంశం, తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తిన సందర్భం కూడా కనిపిస్తుంది. థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా 30% కమిషన్లతో మరో కుంభకోణానికి తెరలేపారని చెప్పేసి ఆధారాలతో సహా పూర్తిగా మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్న అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి దీన్ని మనం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో అధికారికంగా ఆయన ఏంటంటే కాలుష్యకారక విద్యుత్ ఉత్పత్తిని ఆపేస్తాం, సంప్రదాయేతర ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో సోలార్ కావచ్చు, తర్వాత విండ్ కావచ్చు, గాలి మరలు కావచ్చు, ఇలాంటి వాటితో మేము కరెంటును ఉత్పత్తి చేస్తాం, దానివల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కానీ దానికి భిన్నంగా మళ్ళా థర్మల్ పవర్ స్టేషన్స్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇంతవరకు ఈ థర్మల్ పవర్ స్టేషన్సా లేకుంటే ఇంకేదన్నా ఇతరత్ర దారులో వీళ్ళంతా కరెంటు ఉత్పత్తి చేస్తారో తెలియదు. కానీ పక్కనే ఎన్టీపీసీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 24,000 మెగావాట్ల కరెంటు, 2,400 మెగావాట్ల కరెంటు ఇస్తామని చెప్పేసి అది చాలా చౌకగా వస్తుంది. దాన్నే వీళ్ళు పక్కన పెట్టారు. పెట్టి ఖర్చు ఎక్కువ అవుతున్న ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వీళ్ళకి సిద్ధమయ్యారంటే మరి హరీష్ రావు గారు ఏదైతే ఆరోపించారో కమిషన్ల కోసమైనా, సాధారణంగా ప్రభుత్వం ఏం చేస్తుంది, అగ్గోకోసం కొనుక్కుంటుంది. ఎవరైనా అంతే, మనుషులైనా అంతే కదా. కానీ ఇవాళ మీరు దాన్ని ముందుకు తెచ్చేసి ఇవాళ ప్రజలకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీని నేపథ్యంలో జరిగే అప్పులు కానీ, జప్పులు కానీ, పర్యవసానాలు కానీ మరి ఎంత ఇదిగా ఉంటాయో హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. హరీష్ రావు గారు ఒక సవాల్ కూడా చేశారు. నేను వస్తాను, సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికి చర్చకు రమ్మంటారు, నేను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని చెప్పారు. మరి ఇంతవరకైతే సంబంధిత మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరు స్పందించిన దాఖలాలు లేవు. ఏదేమైనా కానీ ఇది ఒక మరో ప్రమాదం, హెల్త్ ఎట్లయితే ప్రమాదం పొంచి ఉందో తెలంగాణ నెత్తి మీద, ఈ పవర్ ప్రాజెక్టు కూడా ఒక ప్రమాదానికి సంకేతంగా తెలుస్తుంది. ప్రజలు ఆలోచించాలి, మేధావులు కూడా ఆలోచించాలి.
ఎస్ భరత్ గారు, శ్రీధర్ గారు చెప్పినట్టు వాస్తవానికి గతంలో 10 ఏళ్ల పాటు విద్యుత్ రంగంలో వెలుగుల ప్రస్థానం కొనసాగితే 2 ఏళ్ల కాలంలో ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో విద్యుత్ రంగంలో కుంభకోణాలు కొనసాగుతూ ఉన్నాయి. 50,000 కుంభకోణం జరుగుతోంది. దాంట్లో దాదాపు ప్రజలపై 82,000 కోట్ల భారాన్ని మోపుతున్నారని చెప్పేసి హరీష్ రావు గారు తీవ్ర ఆధారాలతో సహా మాట్లాడుతున్నాం. దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన సందర్భం ఎట్లా చూడాలి? విద్యుత్ శాఖ ఏదైతే ఉన్నదో ఆ మంత్రిత్వ శాఖలో ఉన్న అనేక విషయాలు చాలా ఆందోళన కలిగించే పద్ధతిలో ఉన్నాయి. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కాంట్రాక్ట్లు ఏదైతే ఉన్నాయో, టెండర్ల గోల్మాల్ ఏదైతే ఉన్నదో అది కానివ్వండి, ఇవాళ ఈ థర్మల్ ప్లాంట్కి సంబంధించి ఏదైతే ప్రతిపాదన చేసినారో దీనివల్ల దగ్గర సింగరేణిలో జరిగే గోల్మాల్ కానివ్వండి, ఇది కానివ్వండి 1,00,000 కోట్లకి దగ్గర అవుతుంది. ఓకే, ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఇలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హరీష్ రావు గారు అక్షర సత్యం మాట్లాడారు. నేను నిజంగా ప్రజల యొక్క క్షేమం ఏమాత్రం పట్టింపు ఉన్నా వాళ్ళ ముఖ్యమంత్రి గారు చర్చకు రావాలి. టైము తర్వాత ప్లేస్ అన్నీ కూడా వారికే వదిలిపెట్టినారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని ఒక సీనియర్ లెజిస్లేటర్, మాజీ మంత్రి, దాదాపు 20 సంవత్సరాలుగా వారికి పరిపాలనా అనుభవం ఉన్నది, ప్రభుత్వంలో ప్రముఖ భాగంగా పనిచేసిన ఒక నాయకుడు ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేసినప్పుడు ముఖ్యమంత్రికి కానివ్వండి, తర్వాత ఆ శాఖ మంత్రికి కానివ్వండి ఖచ్చితంగా బాధ్యత ఉన్నది. వారు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది. ప్రజలకి ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఒక పక్కన తెలంగాణ ఏర్పడిన సందర్భంగా కేసీఆర్ గారు థర్మల్ ప్రాజెక్టులని ఒకటేమో అప్గ్రేడ్ చేసిన సందర్భము, కొత్త ప్రాజెక్టులను కట్టిన సందర్భం. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి, శ్రీధర్ గారు చెప్పినారు, ఇదే రేవంత్ రెడ్డి గారు తరువాత ఇదే కాంగ్రెస్ పార్టీ చాలా అవాకులు చవాకులు పేలడం జరిగింది. అంటే విమర్శ కూడా విమర్శ కాకుండా ఇంత కాలుష్యపూరితమైన పద్ధతుల్లో ఎందుకు పరిశ్రమ కడుతూ ఉన్నారు? ఓకే, మీరు ఎందుకు చేస్తున్నారు ఇవాళ? అవి కాలుష్యపూరితం కాదు, అవి బెటర్ టెక్నాలజీ అని కేసీఆర్ గారు అనేక సందర్భాలలో దాని మీద వివరణ ఇచ్చినారు. అక్కడ నీరున్నది, తర్వాత పోర్టుకు దగ్గర ఉన్నది, తద్వారా తర్వాత ఇంకోటి స్ట్రాటజిక్ లొకేషన్ కావాలి కాబట్టి అక్కడ మేము సెలెక్ట్ చేసినాము. ఒకే దగ్గర అన్ని ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల దానివల్ల సమస్యలు వస్తాయి, షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంతో ఫ్యూచర్ని ఆలోచించి వాటిని మేము అక్కడ పెట్టినాము అనేది వారు వివరణ ఇచ్చినారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు ఇవాళ ఈ పని? ప్రజలు ఇంత మునుపు కూడా మీకు హెల్త్ విషయంలో చెప్పినారు. ప్రజలకి ఉపయోగపడని పద్ధతుల్లో మీరు ఎందుకు చేస్తున్నారు? ఎవరికి ప్రజలకు ఉపయోగపడే ఎందుకు చేస్తూ ఉన్నారు? ఎవరికి ఉపయోగం ఇది? ఓకే, 30% కమిషన్లు ఎవరికి పోతున్నాయి? ఓకే, దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది కదా. ఓకే, దీని మీద ఆలోచించాల్సిన అవసరం ఉన్నది కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే మన హరీష్ రావు గారు ఛాలెంజ్ని స్వీకరించండి, రండి. మీరు ఇంతకుముందు కూడా స్వీకరించలేదు, తర్వాత మీరు సిద్ధపడలేదు. రైట్. ఎందుకు అనంటే మీ ఉద్దేశాలకు సరిగా లేవు, తర్వాత ప్రజా వ్యతిరేకంగా పరిపాలన సాగుతుంది, మీరు ఎక్స్పోజ్ అవుతారు, దాంట్లో బయటపడతారు, బహిరంగం అవుతుంది మీ పరిస్థితి. అందుకని మీరు రాలేదు. ఇప్పుడు కూడా అదేనా? అదే అవ్వచ్చు. ఎందుకనంటే ప్రభుత్వ రంగ సంస్థ, ఒక చరిత్ర ఉన్న సంస్థ ఎన్టీపీసీ, రైట్, వారు ఇస్తానంటే మీరు ఎందుకు తీసుకోవట్లేదు? రైట్. ఎగ్జిక్యూషన్ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఒకటే, అందినంత దోసుకో, వీలైనంత దాసుకో. ఓకే, ఇదే పాలసీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది, ప్రతి విషయంలో కనిపిస్తూ ఉంది. రైతులకు రావాల్సిన బోనస్ ఎగ్గొట్టే దానికోసం కూడా నువ్వు కట్టడి చేయవు. గురుదక్షిణ కింద ఏమంటారు, ఆంధ్ర నుంచి వచ్చే లారీలని కనీసం చెక్ కూడా పెట్టట్లేదు. ఆంధ్రలో పండించిన పంటలో తెలంగాణలో బోనస్ ఇస్తారండి. ఓకే,
ఈ రాష్ట్రము ఫెయిల్యూర్ రాష్ట్రం కింద తీర్చిదిద్దే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉరకలేస్తూ ఉంది దాన్ని నిర్ణయం దాన్ని ఫెయిల్యూర్ స్టేట్ చేయడం కోసం. చివరికి రాష్ట్రాన్ని తీసుకుపోయి చంద్రబాబు చేతిలో పెట్టే కార్యక్రమం తప్ప ఇది ఏం కాదు. ఇవన్నీ కూడా అడుగులు అటుదిక్కే. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే దానికోసమే ఈ అడుగులన్నీ ఇవాళ చేసే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులన్నీ. తెలంగాణ ఎప్పుడు కూడా బానిసత్వం కింద ఉండాలనే కోరిక కాంగ్రెస్ నాయకులకి మొదటి నుంచి ఉంది. అది ఇవాళ మళ్ళీ ప్రూవ్ చేస్తూ ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, ప్రజలు తిరుగుబాటు చేస్తారా అనేది కాలం చెప్తారు. ఎస్ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి తెలంగాణను ఒక విఫల రాష్ట్రం చేసే ఒక కుట్ర కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ మొత్తం వ్యవహారాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. వరుసగా వెలుగులోకి వస్తున్న ఈ మొత్తం వ్యవహారాలని తెలంగాణ సమాజం కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ గారు కూడా సూచిస్తున్న సందర్భం తప్పకుండా దీనికి రానున్న రోజుల్లో గుణపాఠం కూడా తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు, అలాగే శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.